హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ స్వరూపాలక్స్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారండి. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి ఇంట్లో పని స్టార్ట్ చేశాను. మిషన్ దగ్గరికి వెళ్ళాను. మిషన్ దగ్గర నా చీరలు ఇచ్చున్నాను. ఆ చీరలు తెచ్చుకున్నానండి. ఇంకా చదువుకుంటాను అనమాట ఇప్పుడు బట్టలు. నేనేం చేస్తాను ఇవాళ ఇంట్లో పని అంతా మీరు చూస్తూ ఉండండి, సరేనా? ఇవన్నీ నా చీరలు అన్నమాట. చెప్పాను కదండి, వాళ్ళంతా ఇంట్లో పనేను. శనివారం వస్తే చాలు ఇల్లంతా చక్కబెట్టుకుంటాను నేను. మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఖాళీ అంటూ ఉండదండి, పని చేస్తూనే ఉంటాను అన్నమాట. ఇంట్లో పని చేసుకోవడానికి టైం ఉండదన్నమాట. ఇంటికి వచ్చేసేసి మళ్ళీ ఏదో ఒకటి వీడియోస్ అనేది సెట్ చేసుకోవడం సరిపోతూ ఉంటుంది. వాళ్ళంతా మా సబ్స్క్రైబర్తో మాట్లాడతా మా ఇంట్లో పని చేసుకుంటా. మీతో మాట్లాడుతుంటే ఏమైందంటే నాతో ఒక మనిషి ఉన్నట్టున్నమాట. ఇంకెళ్ళి గిన్నెల్లో వేసుకుందాం. పొట్ట అయితే చాలా ఉబ్బరంగా ఉందండి. దోశలు ఎక్కువ తినేసేసాను ఇవాళ నేను. వస్తా సోడా తెచ్చుకున్నా. ఈ సోడా తాగేసేసి గిన్నెల మీద యుద్ధం చేస్తాను ఇప్పుడు నేను. కడుపు క్లియర్ అయిపోద్ది, గ్యాస్ అంతా పోద్ది, పొట్ట గిబ్బరం మొత్తం తగ్గిపోద్ది. ఈ సోడా చూపించాను కదా, దీని పేరు
ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూడండి. నాకు 2 రోజులు అంట్లు తోమకపోతే ఎన్ని గిన్నెలు బాబోయ్. ఇవన్నీ తోమాలి ఇప్పుడు నేను. ఈ లిక్విడ్ వాడతాను నేను. భలే మురిగిపోతాయి గిన్నెలు, నీట్గా ఫ్రెష్ కరకరలాడిద్ది గిన్నె. చాలా మురిగిపోద్ది. ఇది బాగుంటుంది. ఇది మీరు కూడా వాడుకోండి, చాలా బాగుంటుంది. ఈ గిన్నెలు తోమేలకి మినిమం గంట పట్టిద్ది నాకు తెలిసి, గంట.
పడిపోయింది కోత కొడతారు అవి ఉండదు. ఒక పెట్టే ఇంకా రేపండి చేద్దాం రేపండి స్వామి పురుగు మరి శ్రీనివాసం పురుగు మరి అమ్మ ఆకలేస్తుంది బాగా, ఆకలి ఆకలి ఆకలి. తొందరగా పని అయిపోతే గొప్పగా పడాలి. ఏమి చీపిర్లు, ఈ చీపిర్లు వందలు పెట్టుకుంటున్నామండి. ఈ చీపిర్లు వేస్ట్, ఊరినే ఊడిపోతున్నాయి. అబ్బా అయిపోయింది. ఇంట్లో పని అంతా అయిపోయిందండి. శుభ్రంగా నీట్గా చేసేసాను. బెడ్షీట్ కూడా మార్చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ వారంకి ఇంకో బెడ్షీట్ మారుస్తాను అనమాట.
అయిపోయింది. ఇంక స్నానానికి వెళ్తున్నాను. ఇంకా ఆకలి అయిపోతుంది, ఆకలి దంచి కొడుతుంది. ఇంక నా వల్ల అయితే కాదు. కొత్త డ్రెస్ బాగుందా? దాంట్లో వీడియోలో లైట్ కలర్ ఉందండి, బయటకు వచ్చేసేసినాక సూపర్గా ఉంది కలరు. మీషో నుంచే బుక్ చేయించాను. బాగుందా? సరేనండి, ఇంకైతే భోజనం చేసేసి రెడీ అయ్యి షాప్కి వెళ్తాను అనమాట. షాప్కి వెళ్ళి మా అమ్మాయికి చీర కొనాలండి, చీర కొనుక్కొని తీసుకొని రావాలి. అక్కడ వీలైతేనేమో మీకు నేను షాపింగ్ చేసే షాప్ మీకు చూపిస్తాను. కుదరకపోతే, అంటే నాకు ఇప్పుడు టైం చాలదు, కుదరకపోతే శారీ చూపిస్తాను మీకు, సరేనా? ఏదైనా మొత్తానికి మీకు శారీ చూపిస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. షాపింగ్కి అయితే వెళ్ళాను, కానీ షాప్లో నేను వీడియో తీసేంత టైం లేదండి. క్రిస్మస్కి జనం పిచ్చగా ఉన్నారండి అసలు. ఇది ఈ చీర తీసుకున్నాను, ఇది అంచు చీర అంతా. ఇది మొత్తం ఇదండి. పైడి చెంగు వచ్చేసేసి అసలు నాకు పైడి చెంగు బట్టి చాలా బాగా నచ్చిందండి. అదిగోండి, అసలు ఏం బాగుందో, పాము కోసం అన్నట్టుంది, జారిపోతుంది. మా అమ్మాయికి ఇది నచ్చిద్దని అనుకుంటున్నాను నేను. నచ్చిద్దిలే, నచ్చకేం చేసిద్ది. ఇంకొక వ్యక్తికి కూడా క్రిస్మస్ గిఫ్ట్ తీసుకున్నాను నేను. ఇది మా అమ్మకి చాలామంది చాలాసార్లు తీసుకున్నారు, కట్టుకున్నారు, అయిపోయింది, మళ్ళీ ఏంది ఇది తీసుకుంది ఏంది అనుకుంటున్నారా? లేదండి, మా అమ్మ పెద్దది కదా, తేలిగ్గా ఉంటుందని, బాగుంటుంది అంకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. మా అమ్మకి ఇది క్రిస్మస్ గిఫ్ట్ అన్నమాట. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. తేలిక కొడతలే, పెద్ద ఆవిడ కదా అని చెప్పి తీసుకున్నాను. ఓకేనండి, ఇదండి నా షాపింగ్ ఇవాళ వచ్చేసి అనమాట. తీయటానికి టైం అయితే లేదు కాబట్టి తీశాను. ప్లీజ్ అండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు. ఇంకొకటి, నా వీడియో చూసి సైలెంట్గా ఉంటున్నారు, ప్లీజ్ నా వీడియోలో కామెంట్స్ తెలపండి. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ తెలపండి, ఓకేనా? ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నా, అంతవరకు బాయ్.